హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యూరోప్ ట్రిప్లో భాగంగా ఈరోజు నేను బార్సిలోనా వెళ్తున్నాను. బార్సిలోనాని చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో మనం ముందర తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద షిప్ ఉందో. ఆ షిప్ ఐ థింక్ యూఎస్కి వెళ్ళి వచ్చినట్టుంది. మనం చూద్దాం. ఇక్కడ బార్సిలోనా స్పెయిన్లోని ఒక బ్యూటిఫుల్ సిటీ ఇది. ఈ సిటీలో మనకు చూడవలసిన ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంటో ముందర మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా బార్సిలోనా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి సగ్రాదా ఫ్యామిలియా అని ఒక బాగా పురాతనమైన చర్చ్. అది చర్చ్ ఇంకా అది కట్టుతూనే ఉన్నారట, ఇప్పటికి కూడా ఇంకా ఆగలేదట. దాన్ని నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. కానీ ఇక్కడ చూడవలసింది ఒకటి ప్రదేశం అదొకటి. అండ్ ప్రెగ్వే జెల్ అని అదొకటి ఉంటుంది. క్యాంప్యాను ఎఫ్సి బార్సిలోనా, మీరు వినే ఉంటారు. ఎఫ్సి బార్సిలోనా అంటే ఇది ఒక ఫుట్బాల్ టీం అయితే ఎఫ్సి బార్సిలోనాలో ఒక పెద్ద స్టేడియం ఉంది. అది యూరోప్లోనే పెద్ద స్టేడియం. అది మీరు అక్కడికి కూడా వెళ్ళచ్చు. ఫుట్బాల్ స్టేడియం అది. అండ్ బార్సిలోనా అక్వేరియం ఉంది, కాసా మిలాని మ్యూజియం ఉంది, పికాసో మ్యూజియం అండ్ బ్యూటిఫుల్ ఒక ఇది ఉంది, బీచ్ కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు అక్కడ కూడా విజిట్ చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనం బార్సిలోనా ఎంటర్ కాగానే మనకు ఒకటి ఇట్లనే లెఫ్ట్ సైడ్లో బస్ టెర్మినల్స్ ఉంటుంది. బస్ టెర్మినల్లో మనం అక్కడికి వెళ్ళామనుకో, మనకు సిటీ టూర్ తీసుకోవడానికి అక్కడ బస్ అవ్వలేదు. చూస్తారా మీరు? ఈ బస్సు మనము ఒకసారి టికెట్ తీసుకొని సిటీ టూర్ మొత్తం చేసి మళ్ళీ ఇక్కడికి రావాలంటే రావచ్చు, మీరు ఎక్కడైనా దిగిపోవచ్చు. ఈ బస్సు సిటీ టూరు మనకు తీసుకెళ్తుంది. చూడండి ఎలా ఉందో సిటీ టూర్కి వెళ్ళి. అది మనం మీద కూర్చుని పోవచ్చు, కింద కూడా కూర్చోండి మనం సిటీ టూర్ చేయవచ్చు. ఇలా సగ్రాదా వెళ్ళచ్చు, ఫుట్బాల్ స్టేడియం వెళ్ళచ్చు, అన్నీ మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటారో అక్కడికి మీరు వెళ్ళచ్చు. టికెట్లు కూడా మనం ముందర చూద్దాం. టికెట్లు ఏం రేటు ఉన్నాయి, ఏం కథ, రూట్స్ వగేరా అలాగ డిఫరెంట్ రూటు అవి ఉంటాయి. ఆరెంజ్ రెడ్ కూడా ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ అన్ని రూట్స్ అండ్ డబ్బులు ఎంత అన్నది వాడు అక్కడ రాసి ఉన్నది. మీరు దాన్ని తెలుసుకోవచ్చు. ఈ టూర్ బస్ అంటుంది. దీన్ని టూర్ చేసి మీరు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. అది చూడండి వెళ్తుంది. నేను ఇంకా ముందట ఏంటంటే నేను వెళ్ళట్లు ఏం లేదు. తర్వాత వీడియోలో నేను చూపిస్తాను తిరిగి కూడా. లేకపోతే ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను దగ్గర ఉన్న స్ట్రీట్ ఉంది, అక్కడ స్ట్రీట్లో ఏమేమి ఉన్నాయి ఎక్కడ అన్నది. అది ఫుడ్ స్ట్రీట్ అట. ఏందన్నది నాకు ఎవరు చెప్పారు ఫుడ్ స్ట్రీట్ ఉన్నది అక్కడ, మీరు వెళ్ళి చూడొచ్చు అన్నది. నాకు ఎక్కువ టైం లేకుండా కాబట్టి ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళి మనం సీదా కొంచెం ముందుకు వెళ్ళామనుకో, చూడండి ఎంటర్ కాగానే ఒక పెద్ద స్తూపం ఉంది. ఆ స్తూపం మీద ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం పేరేందని నేను తెలుసుకోలే, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది మనం చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఎంటర్ అవుతాం మనం. సిటీ ఎంటర్ కాగానే ఉన్నది. ఇగో ఎట్లా ఉంది చూడండి. 2 సింహాలు అన్ని తరపుల, అన్ని చుట్టూల సింహాలు ఉన్నాయి. మంచి స్ట్రక్చర్ ఉంది దాని మీద. బాగా హిస్టరీ ఉన్న పాతకాలం నుంచి తయారు చేసిందే ఉన్నట్టుంది. నేను చూసి అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూడండి, చూస్తూ ఇలా చూడండి సింహం ఎంత మంచిగా ఉందో. అక్కడికి వెళ్ళి మేము ఇక ముందుకు వెళ్దాం. ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఇలాగే రోడ్ మధ్యలో స్ట్రీట్ ఫుడ్స్, మన ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ ఎట్లుంటాయో ముందు కూడా ఇక్కడ ఇట్లే ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశారంటే చేంజ్ చేసి వీళ్ళకు ఇట్లా తయారు చేసి ఇచ్చినట్టు గవర్నమెంట్. రోడ్డు మధ్యలో ఉంది. రోడ్డు మధ్యలో మీకు తినచ్చు, తాగచ్చు, బియర్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇట్లా రోడ్డు మధ్యలో షాపింగ్, ఓన్లీ ఫుడ్ స్టాల్ ఆర్ పక్కన షాపింగ్ వగేరా కూడా ఉన్నది. మోస్ట్లీ ఇక్కడికి మన ఇండియన్సే ఉన్నాయి షాప్స్. ఇక్కడ టెక్స్టైల్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా మీకు ఏమైనా కావాలంటే తినచ్చు ఇక్కడ. నీకు ఇప్పుడు ఫుల్ ఉంది కానీ నేను తినలేను, మీకు చూపించాలని చూపిస్తున్నా. ఇట్లా ఫుడ్ స్టాల్ ఇది. ఇట్లా మొత్తం ఒక అరౌండ్ ఐ థింక్ 2 కిలోమీటర్ల వరకు ఇట్లా ఫుడ్ స్టాల్ ఈ మధ్యలో ఉన్నాయి. అందుకే దీన్ని ఫుడ్ స్ట్రీట్ అని కూడా వీళ్ళు ఇక్కడ పిలుస్తుంటారు. ఈ రోడ్ పేరు ఏందో నాకు తెలియదు, కానీ ఫుడ్ స్ట్రీట్ అంటేనే ఇక్కడ ఫేమస్.
చూద్దాం ముందర ఇంకేమున్నాయో, ముందర మనం ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటూ ఆల్రెడీ అడిగిన ఈ స్ట్రీట్లో చాలానే బాగానే రెస్టారెంట్లు వగేరా ఉన్నాయి. రెస్టారెంట్ అంటే ఫుడ్ స్ట్రీట్ ఉంటాయి కదా, మనం ముంబైలో కానీ మన ఇండియాలో కానీ ఇట్లా రోడ్స్ కూడా ఉంటాయి కదా అలా. ఇదే చూడండి, ఇదొకటి ఎవరో ఇంకొకటి ఇక్కడ మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూడండి, ఇది హ్యాండీక్రాఫ్ట్, వీళ్ళు చేతితో చేసినవి, చేతితో మరి చేసి మరి మీరు అప్పటికప్పుడు కావాలన్నా వాళ్ళు చేసి ఇస్తారు, అంతా నైపుణ్యం ఉంటుంది లేదట. అండ్ అది మీరు కొనవచ్చు, ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలానే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. అండ్ ఇవన్నీ చూడండి, మ్యాగ్నెటిక్ బిల్లలు అండ్ కీ చైన్స్. ఇక్కడ ఏది చూసినా కానీ మీకు ఎఫ్సి రాసి ఉంటుంది, ఎందుకంటే బార్సిలోనా ఫుట్బాల్ టీం వరల్డ్ ఫేమస్ కాబట్టి ఏ వస్తువు చూసినా ఎఫ్సి అని రాసి ఉంటుంది. క్యాప్ చూసినా కానీ ఎఫ్సి అని రాసి ఉంటుంది, బార్సిలోనా లోగో ఉంటుంది, షాగ్దా లోగో ఉంటుంది. ఇలాగే ఇక్కడ వీళ్ళకి బాగా ఫేమస్, వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. మొత్తం అవే దుకాణాలు, హ్యాండిక్రాఫ్ట్ అండ్ మ్యాగ్నెటిక్ అండ్ ఇవే క్యాప్స్ వగేరా ఉంటాయి, టీ షర్ట్స్, ఇలా చాలా రకరకాలుగా ఎఫ్సీఏ ఉంటాయి, ఫుట్బాల్కి సంబంధించినవి ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని డెవిల్ అంటారు. డెవిల్ అంటే డెవిల్లకు ఒక ఆకారం ఉంటుంది, అందులో ఒక మనిషి చొరబడి ఇట్లా వచ్చి హూ అని భయపడిపిస్తారు అన్నట్టు. భయపడిపిస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తే వాళ్ళ జీవనాధారం మీద వాళ్ళు వెళ్ళిస్తారు అనుకుంటా. అయితే డబ్బులు ఇవ్వబడుతుంది, మనం ఫోటో తీసుకోవాలనుకుంటే డబ్బులు ఇస్తేనే ఫోటో తీస్తాడు ఆయన, లేకపోతే అలౌడ్ చేయడు, అడుగుతాడు డబ్బులు ఇవ్వండి అని. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, స్పానిష్ మాట్లాడుతుంటారు. మీకు కొంచెం వచ్చేటప్పుడు కొంచెం స్పానిష్ పదాలు నేర్చుకుని వస్తే బాగుంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కానీ ఇంగ్లీష్లో మాట్లాడారు, ఎక్కువ స్పానిష్లోనే చెప్తుంటారు, వాళ్ళ లాంగ్వేజే ప్రిపేర్ చేస్తారు ఎక్కువ, మనకి చేయరు. మీరు అక్కడ వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్ వగేరా ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని రండి, లేకపోతే వైఫై కూడా మీకు దొరుకుతుంది, మెక్డోనల్డ్స్ వగేరా అక్కడక్కడ పబ్లిక్ వైఫై కూడా ఉంటుంది. అండ్ అదర్వైజ్ మీరు సిమ్ కార్డ్ కూడా తీసుకోవచ్చు, €10 €12 అట్లా కంపెనీ బట్టి ఉంటుంది. మీరు ఏది ప్రిపేర్ చేసుకోవాలంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చెప్పాను హ్యాండీక్రాఫ్ట్ అని, ఇంకా ముందర కూడా ఉంటుంది, నేను చూపిస్తా. ఇది చూడండి, ఈయన మనిషిని అక్కడ పక్కన ఉంచి డిట్టు మనిషి ఎలా ఉన్నాడో అలా కాఫీ చేసి మరి చూపిస్తాడు. అక్కడ మనిషి కూర్చున్నాడు కదా, ఆయన ఇక్కడ ఆయన ముఖంతో సహా మతలబ్ ఆయన ఎట్లా ఉన్నాడో అలా కాఫీ లైవ్లో తీసి అక్కడనే ఇస్తాడు. వాళ్ళు €10 €15 అట్లా ఛార్జ్ చేస్తారు. మీరు అంటే మీ ఫోటో కావాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో ఇస్తాడు, కలర్ ఇవ్వమన్నా కానీ కలర్ ఇస్తారు, కానీ ఎక్కువ వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ ఇస్తారు, తొందర అయిపోతుంది కదా, అందుకోసమని కలర్ అంటే బాగా టైం పడుతుంది, బ్లాక్ అండ్ వైట్ ఇస్తారు. లేకపోతే సేమ్ మనం ఎలా ఉన్నామో అలా వాళ్ళు డిట్ చేస్తారు. చూడండి, ఇవన్నీ ఇక్కడ వేసి పెట్టి చూడు, €15 €25 అలాగ రేట్తో సహా వాళ్ళు చేస్తారు. చూడు, లేడీస్ కూడా చేస్తుంది హ్యాండ్క్రాఫ్ట్, ప్రింట్ చేస్తుంది. అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళిద్దరు దంపతులు, వాళ్ళని ఇక్కడ తీస్తున్నట్టుంది. అది చూడు ఎంత ఫాస్ట్ చేస్తుందో. అలా చాలా మంచి ఆర్టిస్టులు ఉంటారు ఇక్కడ ఈ స్ట్రీట్లో. ఇంకా ముందు ఏమున్నాయి చూద్దాం. చూడండి, KFC కూడా ఉంది ఇక్కడ. KFC మీకు కావాలంటే KFC కూడా ఇంటర్నెట్ దొరుకుతుంది. అండ్ మెక్డోనల్డ్స్ చూడండి, మెక్డోనల్డ్స్ అయితే మీకు తెలియదు ఉండదు, మెక్డోనల్డ్స్లో కూడా ఇంటర్నెట్ ఉంటుంది, కావాలంటే మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. అది యువర్ చాయిస్.
ఇది వచ్చేసి ముందర చూడండి మెయిన్ సర్కిల్ ఇది. ఈ మెయిన్ సర్కిల్ చుట్టూ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఐ థింక్ 5-6 రూట్లో మీరు వెళ్ళొచ్చు. ఈ రూట్ ఇటు వెళ్తే సాగ్రాదా వెళ్తుంది, ఇటు వెళ్తే ఫుట్బాల్ స్టేడియం అని చెప్పాను అటు వెళ్తుంది. ఇక్కడ 4-5 రూట్లు ఉన్నాయి. నాకు అంతా క్లియర్గా తెలియదు, ఏం అడిగితే చెప్పిండు ఇట్లా వెళ్ళొచ్చు మీరు అని. బాయ్వాగ్ కూడా మీరు వెళ్ళొచ్చు ఫుట్బాల్ స్టేడియంకు. సాగ్రాదా వెళ్ళాలంటే మీరు మెట్రో పట్టుకొని పోతుంది. మెట్రో పట్టుకొని పోవచ్చు, బై ట్రైన్ పోవచ్చు, ఇలా మీ ఇష్టం ఉంటే అలా వెళ్ళచ్చు. చూడండి ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళవచ్చు మీరు. చూడండి ఇక్కడ కూడా అన్ని క్యాప్లు వగైరా అన్ని మెటల్తో చేసినాయి. అండ్ మెటల్ కాఫర్ ఇట్లా అలగ్ రకాలుగా ఉంటాయి. అండ్ ఇది చూసారా మన విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి, అట్లా మెటల్తో చేసినవి అని ఉన్నాయి. అలగ్ మీకు ఇష్టమైన మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంతే, అంతకన్నా ఇంకేం లేదు, మీరు ఇష్టమైతే తీసుకోవచ్చు. ఇదిగోండి చాయ్ కూడా వాళ్ళు మెటల్తో చేసినట్టు. మనం ఇక్కడ చీప్గా చూస్తాం కానీ అక్కడ ఇవ్వండి అన్ని కప్స్ వగేరా ఉన్నాయి. కప్స్ అండ్ చూడండి విగ్రహాలు, చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ హ్యాండిక్రాఫ్ట్, చాలా చేతులతో చేసినవి చాలా ఉంటాయి. అన్నీ చూడండి పెయింటింగ్స్ చేతితో చేసినవి, చాలా ఎక్స్పెన్సివ్ కూడా అమ్ముతారు వీళ్ళు. అండ్ చూడండి దీనిలో ఉంది కదా, దాంట్లో వాళ్ళు చేతితో చేసిందే, చిన్న అన్నీ చేతితో చేసినవి ఉన్నాయి. అండ్ చూడండి ఇది కేబుల్ కార్, మీకు కనిపిస్తుందా? కేబుల్ కార్ ఐ థింక్ 13 euro ఏమో తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి మనం ఒక రౌండ్ వెళ్ళాలంటే. అది చూడండి ఇండియన్ కరెన్సీలు ఎంత అవుతాయో మీరు తెలుసుకోవచ్చు.